యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సంవత్సరం అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2020 సివిల్ సర్వీసెస్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ మే 31 జరగాల్సి ఉంది. అది డిఫర్ అయినట్టు. ఇంకా ఏ డేట్లో ఎగ్జామ్ పెడతారో ప్రకటించలేదు. అయితే మే 20 తర్వాత సిచ్యువేషన్ పట్టి పరిస్థితిని గమనించి ఎగ్జామ్ పెట్టే డేట్ని డిసైడ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా యూపీఎస్సీ పేర్కొంది. ఈ విధంగా యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ విషయాన్ని ప్రకటించింది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కంగారు పడకుండా కనీసం ఇవన్నీ జరిగి సెటిల్ అవ్వాలంటే మినిమం ఒక 2-3 నెలలు టైం పడుతుంది. కాబట్టి మీరు కంగారు పడకుండా ప్రిలిమ్స్ పెట్టిన ఎగ్జామ్స్ కానీ ప్రిలిమ్స్లో ఉన్న టాపిక్స్ కానీ అన్నీ రివిజన్ చేసుకోండి. వీలైతే రోజుకు 2 గంటలు మెయిన్స్ కూడా చదువుకోండి. అంతేగాని ఈ టైంని వేస్ట్ చేస్తూ గడిపేయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఈ అవకాశం నేను చూశాక ఫస్ట్ టైం ఇలా ప్రిలిమ్స్ డిఫర్ అవటం ఇదే మొదటిసారి. నేను 18 ఏళ్ళ నుంచి సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లో ఉన్నాను. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ ఇలా డిఫర్ అవటం అనమాట. కాబట్టి దీన్ని ఒక కష్టంగానో బాధగానో చూడకుండా ఒక అవకాశంగా చూసి ఈ టైంని వినియోగించుకుని ప్రిపేర్ అవ్వండి.